సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. లైవ్ ద్వారా చూద్దాం. మిత్రులారా, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, శాసన మండలి సభ్యులు, నాతో పాటు జోడెద్దుల్లాగా పనిచేసి ప్రజాపాలన అధికారంలోకి రావడానికి నిరంతరం శ్రమించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పెద్దలు సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సోదరుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరిమణి ధనసరి సీతక్క మంత్రి గారు, అదేవిధంగా మరో సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా వేదిక మీద వి హనుమంతరావు గారు పెద్దలు, వివిధ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మా గీతా కార్మిక సంఘ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులైన గౌడ సోదరులందరూ వేలాదిగా తరలి వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఈ తెలంగాణ బహుజనుల తెలంగాణ, ఈ తెలంగాణ ప్రజాపాలనలో సామాజిక న్యాయము, సమానమైన అవకాశాలు, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉంది అని నిరూపించి దాదాపుగా 75 సంవత్సరాల పైగా స్వతంత్ర రాష్ట్రంలో మా గీత కార్మికులు, మా గౌడన్నలు ఎంతో కాలం నుంచి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టాలి, వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలి అని వారంతా తాపత్రయపడ్డారు. నాకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఏ కారణాలు ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన మిత్రుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, మరో పక్కన పిసిసి అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ జేఏసీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ వచ్చి మీరు జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని పెట్టాలి, మీరు పెడితే మీ గౌరవం మరింత పెరుగుతుంది అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు వివిధ ప్రాంతాలలో జ్యోతిరావు పూలే గారి కోసమైనా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కోసమైనా వేరే వేరే స్థలాలను వాళ్ళు పరిశీలించి అక్కడ ప్రతిష్ఠించాలి అని నా దృష్టికి తెచ్చింది. అప్పుడు నేను ముఖ్యమంత్రి హోదాలో నక్లెస్ రోడ్డు చౌరస్తాకు వెళ్ళి
అక్కడ స్థలాన్ని పరిశీలించి ఈ చౌరస్తాలో అంబేద్కర్ గారు ఒక పక్కన, జ్యోతిరావు బావులే ఇంకొక పక్కన ఉండాలి అని అక్కడ ఆ స్థలాన్ని మిత్రులకు నేనే సూచన చేసిన. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ దారిలో వచ్చి ఇక్కడ ఈరోజు పాపన్న విగ్రహం పెట్టుకున్న దగ్గర టూరిజం కార్యాలయం ఉండే, బిల్డింగ్ ఉండే. టూరిజం అధికారులను, మంత్రిని పిలిచి ఈ కార్యాలయాన్ని తరలించండి, ఈ బిల్డింగ్ను కూలగొట్టండి, ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠ చేసుకుందాం. హైదరాబాదు నగరాన్ని సందర్శించడానికి వచ్చిన ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఎవరు పర్యాటకులు వచ్చినా, లేదా గణేష్ నిమజ్జనం అప్పుడు, లేదా సచివాలయంలో ప్రభుత్వంతో ఏ పనులు ఉన్నా ఈ ట్యాంక్ బండ్ మీదకి ఎవరు వచ్చినా సర్దారు సర్వాయి పాపన్న దర్శనం జరగాలి. వారి పోరాట స్ఫూర్తి ఆనాడు రాజులు, భూస్వాములు, జమీందారులు అందరూ కలిసి పేదల మీద, బహుజనుల మీద దాడులు చేస్తున్నప్పుడు, వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఈ బహుజనుల నుంచే పుట్టుకు వచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక కులాని కోసమో, ఒక కుటుంబం కోసమో పనిచేయలే. బహుజనులందరినీ కూడగట్టుకొని బహుజనులతోని దండయాత్ర చేసి గోల్కొండ కిలా మీద జెండా ఎగరేసి బహుజనుల సమాజాన్ని స్థాపించిన వీరుడు. ఆయన స్ఫూర్తి ఎప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలి. అందుకే వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి. దానికి అవసరమైన నిధులు ఎన్నైనా, అద్భుతమైన మహారాష్ట్రలో ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరాఠీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కూడా వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కూడా వాళ్ళ చరిత్రను గొప్పగా రాసుకొని ప్రపంచానికి